రైట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. నిదానంగా వెళ్దాం, తొందర ఏం లేదు, ఓకేనా? సింపుల్గా స్లోగా స్టడీగా వెళ్దాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ అంటే ఏంటి? TEN టెన్స్. వాట్ డూ యూ మీన్ బై టెన్స్? టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెంటెన్స్, ఓకేనా? ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఇలా రాసాం, రిప్లై ఇచ్చలేదు, ఓకేనా? టెన్స్ అంటే టైం అంటున్నారు, ఓకేనా? ఏదైనా ఒక సెంటెన్స్ అనేది రాసాం, అది ఆ సెంటెన్స్ అనేది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందా, పాస్ట్ లో జరిగింది అంటే ఇప్పుడు జరిగిందా, పూర్వం అంటే పాస్ట్ లో జరిగిందా, లేదా ఫ్యూచర్ లో జరగబోతుందా అని చెప్పడమే టెన్స్, ఓకేనా? ఇది టెన్స్ అంటాం. దీనికి కొన్ని సింపుల్ డెఫినేషన్స్ ఉంటాయి, అవి రాసుకుందాం, దాని తర్వాత మళ్ళీ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ అంటే ఏంటి అంటే, మీరేం చేయాలంటే ఈ క్లాస్ నుంచి బుక్ పెన్ తీసుకొని నేను ఏదైతే రాస్తూ ఉంటానో మీరు కూడా రాసుకుంటూ ఉండండి, అప్పుడు కొంచెం బాగుంటుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ టెన్స్ అంటే ఏంటి అంటే a grammatical category of verb based ఫస్ట్ రాసుకోండి, దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. verb based method to express distinction of time. To express distinction of time. A grammatical category of verb based method to express distinction of time. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఏదైనా ఒక సెంటెన్స్ లో మనం వర్బ్ ని తీసుకొని దాని యొక్క టైం ని డిసైడ్ చేస్తామని. వర్బ్ తీసుకుంటాం, ఆ వర్బ్ నుంచి ఆ సెంటెన్స్ యొక్క టైం అంటే ఆ సెంటెన్స్ ఎప్పుడు చెప్పారు అన్నది డిసైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ డెఫినేషన్. దీని తర్వాత ఇంకా సెకండ్ ఏం చెప్పొచ్చు? ఏ టెన్స్ మే బి డిఫైన్డ్ యాజ్ దట్ tense may be defined as that form of verb. Tense may be defined as that form of verb which indicates the time and the state of an action or event. దీని తర్వాత ఇక లాస్ట్ డెఫినేషన్, చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్ అకార్డింగ్ టు టైమ్ ఇస్ కాల్డ్ టెన్స్. సింపుల్ గా చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్ according to time is called tense. ఇక్కడ ఈ మూడు డెఫినేషన్స్ ఏది తీసుకున్నా కూడా మనం ఏం చెప్పొచ్చు? టెన్స్ అంటే సింపుల్ గా ఒక సెంటెన్స్ లో అది ఎప్పుడు జరిగింది అని చెప్తే అది టెన్స్ అంటాం, ఓకేనా? సెంటెన్స్ అనేది ఎప్పుడు జరిగింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరందరూ ఎవరండి? స్టూడెంట్స్. నేను ఏం చెప్పొచ్చు? ఫర్ సపోజ్ ఒక అబ్బాయిని తీసుకుని హీ ఈజ్ అ స్టూడెంట్, ఓకేనా? హీ ఈజ్ అ స్టూడెంట్ అంటే ఏం చెప్పాను? ఇది ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా? ఫ్యూచరా అంటే ఇది ప్రెజెంట్. నేను ఇప్పుడు అతన్ని చూస్తూ చెప్పాను ఏమని? హీ ఈజ్ అ స్టూడెంట్ అంటే అతను ఇప్పుడు స్టూడెంట్. దీని తర్వాత ఒక 5 years 6 years బ్యాక్ అతని లైఫ్ లో వెళ్తే అతను అప్పుడు కూడా స్టూడెంటే కదా. అప్పుడు ఏం చెప్తాం? హీ వాజ్ అ స్టూడెంట్ 5 years ago.
ఇదేమో ప్రెసెంట్, ఇది పాస్ట్. 5 years వెనకాల అతను స్టూడెంట్. దీని తర్వాత ఇంకో 5 years లేదా 6 years తర్వాత మీరు ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ గానే ఉంటారా? మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. మాక్సిమం కేసెస్ లో ఉండరు. ఓకేనా? హీ విల్ బి an employee. He will be an employee లేదా ఎంప్లాయర్ అన్న రాయొచ్చు. ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే వాళ్ళు ఎంప్లాయర్స్ రాసుకోవచ్చు, లేదా ఎవరైనా కింద పని చేస్తే ఎంప్లాయీ అని చెప్తాం. ఇదేంటి? ఫ్యూచర్. ఒకే అబ్బాయి కానీ అతని యొక్క ఏంటి, అతని గురించి మనము 3 tenses లో చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెసెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాం. ఓకేనా? ఇలాగా టెన్సెస్ అనేవి 3 కేటగిరీస్ లో డివైడ్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? ఇలాగా 3 కేటగిరీస్ లో డివైడ్ అయ్యి ఉంది. ఒకసారి ఇవన్నీ రాసుకోండి తొందరగా, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్కి వెళ్దాం మనం. మళ్ళీ టెన్సెస్ లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. వాటిని చూద్దాం. రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఓకే అండి, రైట్. నెక్స్ట్కి వెళ్దాం. రాసుకున్నంత వరకు రాసుకుంటుండండి. నేను స్క్రీన్ షాట్ తీసుకోమన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత ఫిల్అప్ అయిపోదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పాం? టెన్సెస్ అనేవి 3 types గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ప్రెసెంట్. సెకండ్ వన్ ఏంటి? పాస్ట్ టెన్స్. దీని తర్వాత థర్డ్ వన్ ఏంటి? ఫ్యూచర్. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇప్పుడు ఈ 3 tenses ని కూడా ఏం చేస్తాడంటే కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం మనం. ఏంటి ఆ పార్ట్స్ అంటే, ఇలా అన్ని ఇలా కనెక్ట్ అవుతాయి. దీని తర్వాత ఇవి మళ్ళీ కొన్ని పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. టోటల్ గా 4 parts గా డివైడ్ అవుతాయి. అంటే ఇవి కూడా మళ్ళీ పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. ఏం పార్ట్స్ అవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ ఇండెఫినైట్ అంటారు. దీన్ని ఏమరు లేదా సింపుల్ ప్రెసెంట్ అని కూడా అంటారు. అంటే ఫస్ట్ ఏంటి? ప్రెసెంట్ ఇండెఫినైట్ లేదా సింపుల్ ప్రెసెంట్. దాని తర్వాత ప్రెసెంట్ కాంటిన్యూస్. దీని తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్. దీని తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి, ప్రెసెంట్ కనుక తీసుకుంటే సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ పాస్ట్ తీసుకుంటే సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ ఇండెఫినైట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాని తర్వాత ఫ్యూచర్ తీసుకుంటే ఫ్యూచర్ ఇండెఫినైట్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాంటిన్యూస్. ఇవి టోటల్ గా. ఇక్కడేమో 3 ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో 4 ఉన్నాయి. 3 4s 12. అంటే టోటల్ గా మనకు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? 12 టెన్సెస్ ఉన్నాయి. ఓకేనా? 12 టెన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? దీని తర్వాత మనం టెన్స్ అర్థం చేసుకోవడానికి ఏంటంటే మనకు ఒక టైం ఫ్రేమ్ అనేది తెలియాలి. ఓకేనా? టైం ఫ్రేమ్ అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎలాగా. ఓకేనా? అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. టైం ఫ్రేమ్ టు complete the structure of tense, comma, we have to follow 3 time frames. We have to follow 3 time frames. ఏంటవి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. సరే, ఈ పాయింట్ ఆఫ్ టైం అనేది ఏంటి అంటే
సింపుల్ గా రాసుకోండి. ఏదైనా స్పెసిఫిక్ లేదా పర్టికులర్ టైం. స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ టైం. స్పెసిఫిక్ లేదా పర్టికులర్ టైం. దీనికి ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఆన్ మండే అంటే మండే రోజు స్పెసిఫిక్ గా చెప్తున్నాం. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, అలాగే ఏమైనా చెప్పొచ్చు. లేదా ఎస్టర్డే, నిన్న, ఎస్టర్డే. దీని తర్వాత టుమారో, ఇలా కొన్ని ఉంటాయి. వీటిని స్పెసిఫిక్ గా అంటే పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితంగా ఒక పాయింట్, మండే రోజు, నిన్న, మొన్న, డే ఆఫ్టర్ టుమారో, దీని తర్వాత డే బిఫోర్ ఎస్టర్డే, అలాగే ఒక ఖచ్చితంగా ఒక పాయింట్ టైం ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైం అంటారు దీన్ని, టైం ఫ్రేమ్. మనకేంటంటే టెన్సెస్ అర్థం చేసుకోవాలంటే ఈ టైం ఫ్రేమ్ కూడా తెలియాలి. ఓకేనా, రాసుకోండి తొందరగా, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి తొందరగా. నెక్స్ట్ వెళ్దాం. మనం ఎంతవరకు ఏం డిస్కస్ చేసాం? టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని పార్ట్స్ గా ఉంటాయి? 3 పార్ట్స్ గా ఉంటాయి మేజర్ గా, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ఈ 3 పార్ట్స్ ని మళ్ళీ 4 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఏంటది? సింపుల్ ప్రెసెంట్, దాని తర్వాత పాస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగా 4, టోటల్ గా 12 అయ్యాయి మన దగ్గర. ఇప్పుడు మనం టైం ఫ్రేమ్ అని డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ వన్. ఇప్పటి వరకు పాయింట్ ఆఫ్ టైం అనేది చూసాం. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ గా ఒక పాయింట్. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పీరియడ్. ఓకేనా, ఏం చెప్పొచ్చు? వెన్ టైం లిమిట్ ఈస్ గివెన్, వెన్ టైం లిమిట్ ఈజ్ గివెన్ అంటే ఏంటి? స్టార్టింగ్, ఎండింగ్ ఇలా ఇచ్చాడు. అంటే ఇంతకుముందు మనం స్పెసిఫిక్ గా పాయింట్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇలా ఒక పాయింట్ అనేది ఉండేది, ఎగ్జాక్ట్ గా ఆన్ మండేనా, ఎస్టర్డేనా, డే. ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే ఒక పీరియడ్ ఇస్తున్నాడు. ఓకేనా, దానికి ఎగ్జాంపుల్ ఏమవుతుందో చూడండి. మన క్లాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఫ్రమ్ 9 to 10:20. ఓకేనా, ఇది ఒక పీరియడ్ కదా. 9 నుంచి 10:20 వరకు, 10:20 వరకు ఇలా ఉంటుంది అని ఒక పీరియడ్. దీని తర్వాత ఇంకా ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ జనవరి టు ఏప్రిల్, ఫ్రమ్ జాన్ టు ఏప్రిల్, జనవరి నుంచి ఏప్రిల్ వరకు, ఇలాగా ఫర్ 2 hours, ఫర్ 2 hours, ఇలాగా కొన్ని అనేవి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక లాస్ట్ వన్, థర్డ్ వన్. పాయింట్ ఆఫ్ టైం అయిపోయింది, పీరియడ్ ఆఫ్ టైం అయింది. ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం అంటే ఏది లేదండి, ఈ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం రెండు కలిపి కనుక ఇస్తే దాన్ని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం అంటారు. ఏమంటారు? బోత్ పాయింట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? మనం వింటుంటాం, ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి? సమ్మర్ ఒలింపిక్స్. సమ్మర్ ఏ ఇయర్? 2020. ఇక్కడ చూడండి, 2020 అనేది ఒక పాయింట్. సమ్మర్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ డ్యూరేషన్. ఇక్కడ చూడండి, సమ్మర్ 2020. అలాగే వింటర్, అలాగే ఏదైనా కావచ్చు. ఇలాగా సమ్మర్ 2020, వింటర్ 2020, ఇలాగే ఏదైనా కావచ్చు. వింటర్ ఒలింపిక్స్, లేదా నేను నువ్వు మీ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు, లేదా మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు అంటే నేను వింటర్లో 2018లో వెళ్ళాను లేదా వెళ్తాను అని చెప్పొచ్చు. ఓకేనా, వింటర్ ఒక డ్యూరేషన్, పాయింట్ రెండు కలిపి ఇలా ఉంటాయి. దీన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం అంటారు. ఓకేనా, ఈ టైం ఫ్రేమ్స్ అనేది మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత మనము టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి రాద్దాం. టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి రాద్దాం. అర్థమవుతుంది కదా అందరికి? ఒకసారి రిప్లై ఇవ్వండి. అర్థమవుతుంది కదా?
ఓకే అండి. ఏంటంటే ఈ టైం ఫ్రేమ్స్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మనకు యూజ్ అవుతాయి. ఒక సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉండాలి అనేది ఈ టైం ఫ్రేమ్ చూసి చెప్తాం మనం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని. ఓకేనా? నెక్స్ట్ ఇక రాసుకోండి. మనము టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ తీసుకుంటాను నేను. ఇక్కడ లెఫ్ట్ లో వచ్చేసి ఏం చేస్తారంటే బాక్సెస్ పెట్టాలి మనం. నేను చూస్తుండండి. ఇండెఫినైట్ అంటే దీని దగ్గర మీరు సింపుల్ అయినా రాసుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత ఇక్కడే రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేమో ఇండెఫినైట్ కాంటిన్యూస్ పర్ఫెక్ట్, ఇక్కడ పర్ఫెక్ట్ కాంటిన్యూస్. నెక్స్ట్ ఇక్కడేమో పైన ఇక్కడ ప్రెసెంట్. ఫస్ట్ ప్రెసెంట్ కి ఇంతిద్దాం. నెక్స్ట్ ఇదేమో పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఇది ఫ్యూచర్. ప్రెసెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. రాసుకుంటుండండి అందరూ. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి రాద్దాం. స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెసెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ లేదా V1 ఆర్ V1S ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1S ప్లస్ ఆబ్జెక్ట్, లేదా ఇంకా ఏముండొచ్చు సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీని తర్వాత పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? దీని తర్వాత ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ లో ఏముంటాయి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, బి ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ప్రతి దానికి లాస్ట్ లో ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. కొన్ని చోట్ల స్పేస్ సరిపోతే ఆబ్జెక్ట్ అనేది రాయను. ఓకేనా? లాస్ట్ లో ప్రతి దానికి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. దీని తర్వాత ఇంకా ఇక్కడ ఏముంటుంది? ఇంకా సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ing కదా. ఇప్పుడు ఇక్కడేమో ఎక్స్ట్రాగా బి వస్తుంది. విల్ బి ప్లస్ V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీని తర్వాత ఇక లాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్
ప్లస్ v1 ఇక్కడేమో హ్యాస్ ఆర్ హ్యావ్ వచ్చింది, ఇప్పుడు కంటిన్యూస్ కాబట్టి బీన్ వస్తుంది ఇక్కడ, బీన్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ing ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఏముంటుంది ఇక లాస్ట్ వన్ సబ్జెక్ట్ ప్లస్ will or shall, subject plus will or shall plus ఏమొస్తుంది have plus been plus v1 ing plus object. ఓకేనా? 12 స్ట్రక్చర్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒకసారి అన్ని నోట్ చేసుకోండి. మనం ఏంటంటే వీటిపైన ప్రాక్టీస్ అనేది చేద్దాం, వీటిపైన ప్రాక్టీస్, మీరే సెంటెన్సెస్ రాస్తారు, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఈ పైన ఉన్నాయి కదా, వస్తే ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. ఓకేనా? ఇవి రెండిట్లో ఏదైనా రావచ్చు. సింపుల్ ప్రెసెంట్ ఇండెఫినెట్, పాస్ట్ ఇండెఫినెట్ లో ఈ రెండు స్ట్రక్చర్స్ లో ఏదైనా రావచ్చు. రాసుకోండి తొందరగా. సార్ నాకు టెన్స్ స్ట్రక్చర్స్ గుర్తుండవు సార్, ఎలా సార్, ఏం చేయాలి సార్ గుర్తుండాలి అంటే, మీరే దీని నుంచి కనుక్కోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ గా చూడండి, ఇక్కడ చెప్తుంటాను చూడండి, కింద కుదిరితే ఇక్కడ రాస్తాను, రెడ్ వద్దు, వేరే కలర్ తీసుకున్నాం, బ్లాక్, రెడ్. ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ మొత్తం కనుక చూస్తే ఎప్పుడైనా కూడా సింపుల్ గా ఇక్కడ నుంచి డిడక్ట్ చేద్దాం. విల్ లేదా షెల్ వస్తే అదేమవుతుంది, ఫ్యూచర్ అవుతుంది, అంతే కదా. విల్ లేదా షెల్ వస్తే అది ఫ్యూచర్ అవుతుంది. ఓకే, దీని తర్వాత హ్యాజ్, హ్యావ్, ఓకేనా, హ్యాజ్ హ్యావ్ వస్తే ఇది ఎప్పుడు వస్తుంది, పర్ఫెక్ట్ టెన్స్ లో వస్తుంది. అది కూడా పర్ఫెక్ట్ కూడా ఏంటి, ప్రెసెంట్ లో ఉండాలి. ఇది హ్యాజ్ హ్యావ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం మనము, ప్రెసెంట్ లో లేదా ఫ్యూచర్ లో. ఇక్కడ చూడండి, హ్యాజ్ హ్యావ్ పర్ఫెక్ట్ లో, మళ్ళీ ఫ్యూచర్ లో హ్యావ్ అనేది ఇది ప్రెసెంట్ ఫ్యూచర్. హ్యాజ్ హ్యావ్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. దాని తర్వాత అవి రెండు ఎప్పుడు వస్తే ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది లేదా ఫ్యూచర్ టెన్స్ లో వస్తుంది. దాని తర్వాత హ్యాడ్ ఎప్పుడు వచ్చినా కూడా అది పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, పర్ఫెక్ట్ టెన్స్, దట్టు ఒక పాస్ట్ టెన్స్. హ్యాడ్ ఎప్పుడు వచ్చినా కూడా దట్టు ఒక పాస్ట్ టెన్స్. ఓకేనా, మళ్ళీ ప్రతిసారి v1 ing ఉంది కదా, v1 ing ఉంది. v1 ing ఫస్ట్ ఏవి ఇండెఫినైట్ లో, దాని తర్వాత కంటిన్యూస్ లో. ఇండెఫినైట్ లో కంటిన్యూస్ లో కనుక చూస్తే v1 ing కి ఏదో ఒక తోడు ఉంటుంది. ఓకేనా, v1 ing ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. v1 ing ఈజ్ ఆర్, v1 ing వాజ్ వర్, v1 ing ఇక్కడ విల్ షెల్ మోడల్ అంటే బి ఉంది. ఓకేనా, దీనికి ఏదో ఒక తోక ఉంటుంది, ఉంటే బి ఫామ్ ఉంటుంది. బి ఫార్మ్స్ అంటే ఏంటి, ఈజ్, ఆమ్, ఆర్, వాజ్, వర్, దీని తర్వాత బీ, బీన్. ఓకేనా, v1 ing కి. ఓకేనా, ఇది రాస్తుండే కొద్దీ మనకు టెన్సెస్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. v1 వస్తే ప్రెసెంట్, v2 వస్తే పాస్ట్, v3 వస్తే పాస్ట్. ఓకేనా, కొన్ని ఇలాగా. ఓకేనా, క్లియరా? ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా ఇది? రైట్, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక వర్బ్ తీసుకుంటాను, ఏదో ఒక పని, వర్బ్ ఏం చేయడం, రాయడం. నేను రాస్తున్నాను కాబట్టి రైట్, వర్బ్ అనే రైట్ తీసుకున్నాను. వీటి యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏంటి, రైట్, రోట్, రిటర్న్. దీని తర్వాత ఆబ్జెక్ట్ ఏం రాస్తున్నాను, ఏ లెటర్, మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రైట్ లెటర్ ఉంది కదా, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ తీసుకున్నాం. ఐ సింపుల్ ప్రెసెంట్ లో అయితే ఐ రైట్ అ లెటర్, ఇలా రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెసెంట్, ఐ రైట్ ఎ లెటర్. సెకండ్ సెంటెన్స్, ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఓకేనా, సింపుల్ ప్రెసెంట్ అయిపోయింది.
అంటే ప్రెసెంట్ ఇండెఫినైట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటి సింపుల్ పాస్ట్. ఐ రోట్ అ లెటర్ రాసి ఉండండి. ఐ రైట్ అ లెటర్, ఐ రోట్ అ లెటర్. దీని తర్వాత థర్డ్ వన్ ఏంటి సింపుల్ ఫ్యూచర్. ఓకేనా, ఐ విల్ రైట్ అ లెటర్. ఇలా వెళ్తున్నాం మనం. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హారిజాంటల్లీ వెళ్తున్నాం, నాట్ వర్టికల్లీ. ఓకేనా, దీని తర్వాత ఫోర్త్ వన్. ఓకేనా, ఐ రైట్ అ లెటర్. దీని తర్వాత ఐ విల్ రైట్, ఐ రోట్ అ లెటర్, ఐ విల్ రైట్ అ లెటర్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఐ. ఇక్కడ ఏముంది స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ఇప్పుడు ఇక్కడ ఐ తో పాటు ఏం రావాలి, ఐ యామ్ కంటిన్యూస్ కాబట్టి రైటింగ్, ఐ యామ్ రైటింగ్ అ లెటర్. ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ వన్ ఏమొస్తుంది, రిప్లై అయ్యండి. అంటే ఫిఫ్త్ వన్ ఏది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆన్సర్ ఏమొస్తుంది, రిప్లై ఇవ్వండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ఏమొస్తుంది, రైట్. ఏమొస్తుందండి, ఐ వాజ్ రైటింగ్ అ లెటర్. ఓకేనా, ఐ వాజ్ రైటింగ్ అ లెటర్. ఇలా అన్ని రాయండి తొందరగా. 6th 1 7th 1 8th 1 11th 1 అన్ని 6 7 8. దీని తర్వాత 6th 1 మీరు రాస్తుంటే నేను రాస్తుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఐ విల్ బి రైటింగ్ అ లెటర్. 7th 1 ఇక్కడ ఏమొస్తుంది, ఐ ఎ లెటర్ అనేది కామన్ గా ఉంటుంది. ఐ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్. ఓకేనా, నేను వర్బ్స్ మాత్రమే రాస్తున్నాను, మీరు అన్ని రాయండి. ఓకేనా, ఐ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్. దీని తర్వాత ఐ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్. దీని తర్వాత 9th 1 ఐ విల్ హ్యావ్. ఎప్పుడైనా చూస్తే మీరు విల్ తర్వాత హ్యాడ్ రావడం లేదు, హ్యాడ్ లేదా హ్యాజ్ రావడం లేదు, హ్యావే వస్తుంది. విల్ హ్యావ్, షల్ హ్యావ్. ఓకేనా, ఐ విల్ హ్యావ్ రిటర్న్ అ లెటర్. దీని తర్వాత ఇక్కడ 10th 1 చూస్తే ఐ విల్ హ్యావ్ రిటర్న్ అ లెటర్. దాని తర్వాత ఏది వస్తుంది, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అ లెటర్. ఇక 11th 1 ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ అ లెటర్. నెక్స్ట్ 12th 1 ఐ will have been writing a letter. ఓకేనా, అర్థమైందా అందరికి? టెన్సెస్ ఇలాగా 12 సెంటెన్సెస్ అనేది రాసేసాం మనము. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ టెన్సెస్ లో వీటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా చేంజ్ చేస్తామనేది చూద్దాం నెక్స్ట్ సెషన్ లో. ఓకేనా, ఈ సెషన్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ లాగిన్ అవ్వండి. నెక్స్ట్ సెషన్ లో మనం వీటి యొక్క స్ట్రక్చర్స్ అంటే దీన్నే వేరే విధంగా ఎలా రాస్తాం, పాజిటివ్ లో ఎలాగా, నెగిటివ్ లో ఎలాగా అనేది చూద్దాం. ఓకేనా.